దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి కుటుంబములో దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు అంటే, ప్రతి కుటుంబములోనూ ప్రతి వ్యక్తిలోనూ ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రతి కుటుంబములో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఏ కుటుంబములో అయితే ప్రార్థన ఉండదో ఆ కుటుంబము దేవునికి ఇష్టము లేనటువంటి కుటుంబముగా ఉంటుంది. ఆ కుటుంబము సాతాను సంబంధమైనటువంటి స్థితిలో ఆ కుటుంబం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ప్రతి కుటుంబములో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజు మనము 5 రకాలైనటువంటి ప్రార్థనల గురించి మనం చూడాలని, మనం ధ్యానం చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా. 5 రకాలైనటువంటి ప్రార్థనలు ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇట్టి శాసనము సంతకము చేయబడి దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వచ్చి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తెసి యెరూషలేము వైపు తన ముఖమును చూస్తూ, యెరూషలేము వైపు చూస్తూ అతను ప్రతిదినము కూడా మోకాళ్లతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు మరి చూసినప్పుడు దానియేలు ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ 5 రకాల ప్రార్థనలో మొదటి ప్రార్థన ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. ప్రతి వ్యక్తికి కూడా మోకాళ్ళ అనుభవం కావాలి. మోకరించి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. అనేక మంది సంస్థానాధిపతులు, రాజు యొక్క సేనాధిపతులు రాజు దగ్గరికి వచ్చి 30 దినాలు ఎవడైనా సరే మిమ్ములను తప్ప ఏ దేవుడినైనాను ఏ మనిషినైనాను ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు, మనవి చేయకూడదని ఇట్టి శాసనము చేశారు. ఆ శాసనమును ఉల్లంఘిస్తే సింహాల బోనులో వారిని వేయాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. అయితే దానియేలు ఆ శాసనమును తెలుసుకొని యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే, అతని మేడగది మీద పై గదిలో ఉన్నటువంటి కిటికీని తీసి యెరూషలేము వైపు చూస్తూ అతను మోకరించి దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి కుటుంబములో ప్రతి వ్యక్తి కూడా ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే, ఏదన్నా మనకు ఇబ్బంది కలిగిందంటే ఏం చేయాలంటే, మొదటిగా నువ్వు అటు ఇటు పరుగులెత్తడం కాదు, కానీ మొదటిగా నీవు మోకరించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాంటి ప్రార్థన చేయాలంటే మోకాళ్ళ అనుభవం కలిగిన ప్రార్థన కావాలి. రెండవ ప్రార్థన మనం చూసినప్పుడు కూర్చుండి ప్రార్థించాను అని వాక్యం చెబుతా ఉంది. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనములో ఏమని చెబుతున్నాడంటే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు. ఏం చేస్తున్నాడంట ఆయన? ఈ మాటలు విన్నప్పుడు, ఏ మాటలు విన్నారు? ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు అన్య జనాంగములో కలిసిపోయి అన్య జనాంగముతో సాంగత్యము చేస్తూ వారు పెండ్లికి ఇవ్వటము, పెండ్లి చేసుకోవటము, ఇలాంటి భయంకరమైనటువంటి దుస్థితి చేసినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట? ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి మరి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతోనూ ఉపవాసముండి ప్రార్థన చేశానని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూర్చుని ప్రార్థన చేసే అనుభవం కావాలి, మోకాళ్ళు వేసి ప్రార్థన అనుభవం కావాలి, కూర్చొని ప్రార్థన చేసే అనుభవం నీకు కావాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. 3వ ప్రార్థన చేతులెత్తి ప్రార్థించుట.
ఏం చేయాలంట? మనము చేతులెత్తి మన దేవుని వైపు, ఉన్నతమైన మన దేవుని వైపు చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే, కావున ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంజాయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి చేతులంట? పవిత్రమైన చేతులు కావాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రతి స్థలమందును పురుషులంట ఎలా చేయాలి? కోపము లేని వారై ఉండి సంజయస్యమును లేనివారై పవిత్రమైన చేతులు కావాలంట. ఎందుకంటే మన చేతులు పవిత్రముగా ఉండాలి. కీర్తనాకారుడు 26:6 వచనంలో ఏమంటున్నాడంటే, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. ఎలాగా? నిర్దోషత్వము కావాలంటే చేతులు శుభ్రంగా కడుగుకొని ఉండాల. ఇంకొక చాట ఏం చెబుతున్నాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకున్నాను అంటున్నాడు. ఏం చేశాడంట? చేతులు చాచినప్పుడు అంట దేవుడు కన్నులు చూడట్లేదంట. మన చేతులు చూడకుండా కన్నులు కప్పుకున్నారని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు దేవుడు తన కన్నులు కప్పుకున్నాడంట? ఏమండి, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది. ఏ చేతులు ఎలా ఉన్నాయంట? రక్తముతో నిండి ఉన్నవి. రక్తంతో నిండి ఉన్నవని దేవుని వాక్యం ఎలా ఉండాలి? చేతులు పవిత్రంగా ఉండాలి, శుభ్రముగా కడుక్కుని వారిలా ఉండాలి. దేవుని వాక్యము చేత కడగబడిన చేతులు ఉండాలి. ఆ చేతులు దేవుని వైపు చూస్తూ, ఆకాశమంగళంతో దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థన చేయాలి. 3వ అనుభవం ఏంటంటే, చేతులెత్తి ప్రార్థన చేయాలి. 1 మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, 2 కూర్చుండి ప్రార్థన చేయాలి, 3 చేతులెత్తి ప్రార్థన చేయాలి. 4వదిగా దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నిలవబడి ప్రార్థన చేయాలి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలను మనం జాగ్రత్తగా చదువుకున్నట్టయితే అక్కడ ఏమంటున్నాడంటే, నేను 3వ వచనాన్ని చూస్తున్నా, వారు ఒక జాము సేపు తామున్న చోటినే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము చేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయించు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక జామేమో ఏం చేశారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. ఒక జామేమో ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారంటే, పాపములను ఒప్పుకోలు ప్రార్థన కావాలా. దేవుడు నువ్వు నిలవబడి ఒప్పుకోవాలి. నువ్వు చేసిన పాపములను, నువ్వు చేసిన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని, ప్రభువా నేను ఈ పాపం చేశా, ఎందుకంటే నిర్దోషుని యొక్క ప్రార్థన దేవునికి ఇష్టం. నువ్వు నీ పాపములను కప్పిపెట్టుకొని, నీ పాపములను దాచిపెట్టుకొని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించిన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిలవబడి పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. 5వ ప్రార్థన మనం చూస్తే, సాష్టాంగపడి ప్రార్థన చేయాలని వాక్యం చెబుతా ఉంది. యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చెబుతున్నాడంటే, యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం మీద సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎలాంటి ప్రార్థన కావాలంట? యెజ్రా ఏడుస్తున్నాడు, కన్నీరు పెడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయ్యో ప్రభువా, ఈ ప్రజలు చెడిపోతూ ఉన్నారు, ఈ ప్రజలు అన్య సహవాసం చేస్తున్నారు, ఈ ప్రజలు చెడు సహవాసం చేస్తున్నారు, ఈ ప్రజలు అన్యులతో సాంగత్యము చేయటమే కాక వారు ఇచ్చుచు పెళ్లికి ఇవ్వబడుచు పెళ్లి చేసుకుంటున్నారు, నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఉల్లంఘిస్తున్నారు ప్రభు అని ఆయన యెజ్రా ఏడుస్తూ దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, పాపం ఒప్పుకుంటున్నాడు. అయ్యా, ఈ ప్రజలు పాపం చేశారు, ఈ ప్రజల యొక్క పాపాన్ని నీవు పరిహరించు, ఈ పాపమును నీవు తీసివేయని మరి యెజ్రా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన అనుభవాలు కావాలి. ప్రార్థన లేని ఇల్లు అది వ్యర్థమైన ఇల్లు. ప్రార్థన లేని ఇల్లు సాతాను ఇల్లు. ప్రార్థన లేని ఇల్లు అది పనికి మాలిన ఇల్లు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ప్రతిరోజు కూడా నువ్వు మోకరించి చూడండి, మొదటిదిగా మోకరించి లేదా కూర్చోండి, చేతులు పైకెత్తి, ఆయన చేతులు పైకెత్తి నువ్వు నిలవబడి సాష్టాంగపడి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి
ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తారని దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకో. దేవుని వాక్యం విను. నీ కుటుంబం బాగుపడుద్ది. దేవుని వాక్యం చేత నీ కుటుంబం రక్షించబడుద్ది. ఈ 5 అనుభవాలు నీ కుటుంబంలోనికి తీసుకెళ్ళు. మోకాళ్ళ ప్రార్థన చేయి, అంటే నిలబడి ప్రార్థన చేయి, కూర్చొని ప్రార్థన చేయి, సాష్టాంగ ప్రార్థన చేయి, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి. ఈ ప్రార్థన జీవితం నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. అలాగే దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.